రెస్టారెంట్. వెజ్ అండ్ నాన్ వెజ్, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ మరియు ఎన్నెన్నో రకాల నాన్ వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ మటన్ చైనీస్, ఫిష్ మరియు ఫ్రాన్స్ చైనీస్, నూడిల్స్ వెజ్ చైనీస్ రుచిగా శుచిగా అందించబడును. విచేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, పద్మావతి నగర్, నంద్యాల. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పైన ఘాటుగా తన ట్విట్టర్ లో స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏమనగా, చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యా వ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గాలి కొదిలేశారు. నూజివీడు ట్రిపుల్ సహా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందలాది మంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగట్లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పిల్లలకు నాణ్యతతో రోజు ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్ని అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు. మరోవైపు గుడ్లవల్లేరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేసే ఘటన ఇదే. చంద్రబాబు గారు ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి. వారి భవిష్యత్తును పణంగా పెట్టకండి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.